సో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అయితే అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాల వల్ల కొంత ముప్పు అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే ఇటు వర్షం వల్ల కొన్ని ఇళ్లలో నీళ్ళు అనేది చేరినాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గం వ్యాప్తంగా ఇటు జూకల్ నియోజకవర్గానికి వచ్చేసి రెండు మండలాలతో పాటు ఇల్లు అయితే కూలిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే తాజా సమాచారానికి వచ్చి ప్రత్యేకంగా కుటబ్కల్ మండలానికి సంబంధించి ఇటు గంగపుత్ర కాలనీలో అయితే దాదాపు కొన్ని ఇండ్లు అయితే మొత్తాన్ని ఇట్లా నీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇప్పటికీ ఇళ్లలో నీరు చేరుకపోయింది. ఈ వర్షాన్ని చూసిన అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం 11వ వార్డుకు సంబంధించి వార్డు మెంబర్ సీనన్ అయితే ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ 11వ వార్డుకు సంబంధించి ఈ వర్షానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది పడుతున్నాం? నమస్తే తమ్ముడు. కనీసం బయట కాలు వాడదామన్నా కూడా చాలా ఇబ్బంది ఉంది. వర్షం నీళ్ళు వాటి కనీసం పడుకోవడానికి కూడా స్థలం లేదు. ఒక రెండు మూడు మా ఇళ్ళల్లో కనీసం మంచినీళ్ళు ప్రొద్దున మన మిషన్ దగ్గర అయితే నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు పట్టుకోవడానికి కూడా వెళ్ళాలంటే ఆ బురద నుంచి వెళ్ళాలా. ప్రధానంగా శ్రీను ఈ సమస్య సర్పంచ్ దగ్గర తీసుకెళ్ళినావా, మన పరిస్థితి మన బతుకులు ఎట్లా ఈ ఏడాది కదా, మన 10-12 ఏళ్ళుగా బతుకులు ఇవే బతుకులు, మళ్ళీ ఇంకా ఎన్ని ఏళ్ళు అంటే వెళ్దాం లేదా సర్పంచ్ చిన్నపోతే. సో ఇది ఇప్పటికీ ఈ వారం రోజులు కురిసిన వర్షానికి ఎన్ని ఇండ్లు ఇప్పటి వరకు నీళ్లు చేరినాయి? దాదాపు నేను చెప్పేది ఏంటంటే నా వార్డులో కనీసం నా గంగపుత్ర కాలనీ వచ్చేసి 60-70 ఇండ్లు ఉంటాయి. మినిమం 60-70 ఇండ్లు. దాదాపు ఇంట్లో ఒక 8-9 ఇండ్లు నీళ్ళలోనే ఉన్నాయి. సో ఇప్పటికీ ఈ ఇంట్లో ఇప్పుడు ఈ పరిస్థితిని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? ఊరు సర్పంచ్ గారు విజయలక్ష్మి దేశాయ్ గారి దగ్గర కూడా చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఒక్కడు మాత్రం మీడియా ద్వారా చెప్తున్నా, మా మాట మీ విజ్ఞప్తి చేస్తున్నాం, మరీ చేస్తున్నాం. ఒక్కసారి మీరు స్వయాన ఒక్కసారి మా గల్లీ దుస్థితి చూడండి. కనీసం మరో రోడ్డు కూడా లేదు. మరి ఇప్పటి వరకు మీరు ఒక వార్డ్ మెంబర్గా మీరు ఏం చేయలేకపోయారు? అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏం చేయలేకపోయారు. మీ నుండి మీరు ఏం చేయలేకపోతున్నారా? కనీసం మీరు ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయి అన్న, కనీసం మీరు నిధులు ఇవ్వకుంటే మేము పెట్టుకున్న తర్వాత బిల్స్ అన్న లేపిస్తాము. బిల్ అన్న లేపిండంటే అట్లా కూడా తీసుకోవట్లేదు, అట్లా కూడా పట్టించుకోవట్లేడు, మొత్తానికి పట్టించుకోవట్లేడు. నేను కూడా ఉన్నా సర్పంచ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వినని పక్షంలో నేనైతే ఖచ్చితంగా మా కాలనీ వాసులు తీసుకొని ప్రజావాణి కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తా. ఇది లాస్ట్ టైం ఫైనల్ చెప్పడం ఇంటే మంచిది. వినపోతే నా జనాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ కలెక్టర్కి అయితే కంప్లీట్ ఇస్తా. నేను ఈ మీడియా ద్వారా మీకు మరీ చెప్తున్నా, సర్పంచ్ గారు ఆలకించి కొద్దిగా వినని పక్షంలో డైరెక్ట్ నేను కలెక్టర్ కంప్లీట్ ఇస్తా. సో మొత్తానికైతే పెద్ద కుడబ్కల్ 11వ వార్డు కెమెరామెన్ బాలు అన్నతో మనోహర్ వార్తలు పెద్ద కుడబ్కల్.